భలే తిరుగుతున్నాయి కదా. ముందున్నారేంటి సంతోష్? యు ఆర్ హర్ ఎంప్లాయీ. హే గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వింధ్యా సంతోష్. సో మేము ట్రావెల్, ఫ్యాషన్, బ్యూటీ, కపుల్ కామెడీ వీడియోస్ చేస్తూ ఉంటాము. మీకు మా వీడియోస్ నచ్చినట్టు అయితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. అండ్ మీకు థంబ్నెయిల్లో చూస్తే అర్థమయ్యే ఉంటుంది దిస్ ఈజ్ అబౌట్ పటాయా ట్రిప్. కానీ ఈ వీడియోలో నేను మీకు ఇంకొంచెం ఇన్ఫో ఇద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే ఇది నేను ఫస్ట్ పోస్ట్ చేస్తున్నాను థాయిలాండ్ ట్రిప్ది కాబట్టి. సో మేము థాయిలాండ్ ట్రిప్ని ChatGPT యూజ్ చేసి 10 days ఎలా ప్లాన్ చేసుకున్నాము, అది కూడా వితిన్ బడ్జెట్లో. అండ్ ఆల్సో కరెన్సీ ఎక్స్చేంజ్ ఎక్కడ చేసుకున్నాము, సిమ్ కార్డ్స్ ఎక్కడ తీసుకున్నాము, అండ్ మేము అక్కడ ఏ యాప్స్ యూజ్ చేసాము, అండ్ 7-Eleven రివ్యూ గురించి, అండ్ ఇలా మోర్ ఇన్ఫో. సో మీరు మా వీడియోస్ని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే మీకు ఒక క్లియర్ ఐడియా వస్తుంది. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఆఫ్టర్ బ్యాగేజ్ డ్రాపింగ్, సెక్యూరిటీ చెక్-ఇన్ అండ్ ఇమిగ్రేషన్ ప్రాసెస్ మేమైతే డిన్నర్ ఎయిర్పోర్ట్లోనే చేసాము. మా ఫ్లైట్ అరౌండ్ 11:20 PM కలా ఉండింది, బట్ ఇట్ గాట్ డిలేడ్ టు 12 PM. సో వీ బుక్డ్ all the flight tickets and hotels through Make My Trip. So finally we boarded a flight and I'm super excited అనమాట. సో మనకి 4 hours పడుతుంది జర్నీ. సో మేము నిద్రపోవడానికి చాలా అంటే చాలా ట్రై చేసాము. సో మేము బుక్ చేసిన ఫ్లైట్ ఏంటంటే ఎయిర్ ఏషియా. దాంట్లో లెగ్ స్పేస్ చాలా తక్కువ ఉంటుంది. సో మాకు అసలు నిద్ర పోవడానికి చాలా అంటే చాలా ఇబ్బంది అయిందనమాట. సో మనం ఫైనల్గా అయితే బ్యాంకాక్లో ఉన్న డాన్ మ్యూంగ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయ్యాము. సో ఐ హోప్ ఐ ప్రొనౌన్స్డ్ ఇట్ పర్ఫెక్ట్లీ. సో ఇక్కడ నుండి మనమైతే ఇప్పుడు పటాయాకి స్టార్ట్ అవ్వాలి. సో గాయస్, అంతకంటే ముందు నేను ఈ వీడియో తీసాను కదా, లైక్ రైట్ నో ఇట్ కనిపిస్తుంది కదా, ఇది బ్యాంకాక్కి రీచ్ అయ్యే 5 minutes ముందు. ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా. ఎయిర్పోర్ట్ నుండి ఎగ్జిట్ అయ్యాక అక్కడ మీరు లోకల్ వాళ్ళని అడగొచ్చు పటాయాకి వెళ్ళే బస్ ఎక్కడ ఉంటాయని. దే విల్ గైడ్ యూ. ఈ బస్కి మా ఇద్దరికి 600 baht తీసుకున్నారు. అండ్ మేము ఆ హోటల్ రూమ్కి నియర్ బైలోనే దిగాము. మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా బ్లూ కలర్లో ఉన్నవి, అవి వాటిని 10 baht బస్ అంటారు. ఇవి ఎక్కువగా పటాయాలోనే ఉంటాయి. మీరు పటాయాకి వచ్చినప్పుడు అయితే ఇవి కంపల్సరీ యూజ్ చేయండి, ఎందుకంటే ఇవి చాలా అఫోర్డబుల్గా ఉంటాయి అనమాట. మేమైతే గ్రాబ్ అనే యాప్లో క్యాబ్ బుక్ చేసుకొని ఇప్పుడైతే హోటల్ రూమ్కి రీచ్ అయ్యాము. సో బేసిక్గా ఇక్కడ చెక్-ఇన్ టైమింగ్స్ 2 PMకి ఉంటాయి అండ్ చెక్అవుట్ టైమింగ్ ఏమో 12 PMకి ఉంటుంది అనమాట. సో మేము వెళ్ళిన టైము అరౌండ్ 10 to 10:30 అవుతుంది. సో వాళ్ళు మాకు ఏం చెప్పారంటే రూమ్ క్లీనింగ్ ప్రాసెస్లో ఉంది, సో కొంచెం వెయిట్ చేయమని చెప్పేసి చెప్పారనమాట. సో నేను సంతోష్ లిటరల్లీ ఏం చేసామంటే ఇంకా ఫ్రెష్ అప్ వాష్రూమ్స్లలో ఉంటే కింద వాష్రూమ్స్లో ఉంటే దాంట్లోనే ఫ్రెష్ అప్ అయిపోయామన్నమాట. అక్కడ నుంచి 7-Elevenకి వెళ్ళాము బ్రేక్ఫాస్ట్ చేయడానికి. బట్ అక్కడ మాకు ఏం తీసుకోవాలో ఏం అర్థం కాలేదన్నమాట. మేము చేసిన రీసెర్చ్ ఒకటి, అక్కడ జరిగింది ఒకటి, అండ్ అన్నీ ఆల్మోస్ట్ పోర్కనే ఉంది. మాకు ఏం తీసుకోవాలో తెలియక జస్ట్ ఇంకా ఫ్రూట్స్ అండ్ సమ్ కార్న్ పై అని ఏదో ఉంది, అది తీసేసుకొని బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేస్తాము. హే గాయస్, ఇప్పుడు టైం 12 o'clock అవుతుంది. ఇప్పుడు చెక్-ఇన్ అయ్యాము. సంతోష్ నేనైతే చాలా అంటే చాలా అలసిపోయాము. సో మన షార్ట్ క్విక్ రూమ్ టూర్ ఒకసారి చూసేద్దాము. అండ్ దిస్ ఈజ్ అవర్ బెడ్. అండ్ ఇక్కడ ఒక క్యూట్ టేబుల్ అండ్ ఒక హెయిర్ డ్రైర్ ఇచ్చారు, ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ విండో, అమ్మ బాగానే ఎండగొడుతుంది అనమాట. అండ్ అవర్ ఫేవరెట్ బాల్కనీ వ్యూ. అండ్ ఇక్కడ నుంచి బాగుంది కదా, అసలు చాలా క్యూట్గా చిన్నగా ఇచ్చారు. అండ్ ఆ బిల్డింగ్ ఈ బిల్డింగ్ రెండు సేమ్ ఉన్నాయి. యాక్చువల్లీ ఆ హోటల్ బుక్ చేసుకొని ఈ హోటల్లో స్టే చేస్తున్నాం. అలా అన్ఎక్స్పెక్టెడ్గా జరుగుతాయి అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ చిన్న క్యూట్ డైనింగ్ ఏరియాలా ఇచ్చారు. ఇక్కడ మనకి లాకర్ రూమ్ అండ్ 2 pair of స్లీపర్స్. కెటిల్, ఇక్కడ ఏమేమి ఇచ్చారు, ఇక్కడ కెటిల్, కాఫీ సాషెట్స్ అండ్ 2 cups ఇచ్చారు, వాటర్ బాటిల్స్. సో ఇక్కడ చిన్న క్యూట్ మినీ ఫ్రిడ్జ్ ఇచ్చారు, బట్ ఇందులో ఆబ్వియస్లీ ఏం లేవు. అండ్ ఫైనల్లీ దిస్ ఇస్ అవర్ వాష్రూమ్. వాష్రూమ్ కూడా చాలా నీట్గా ఉంది, వాష్ ఏరియా. సో మేమైతే ఫ్రెష్ అప్ అయ్యి రెడీ అయిపోయాము. ఇప్పుడు బైక్ తీసుకొని టైగర్ పార్క్ అండ్ ఫ్లోటింగ్ మార్కెట్కి వెళ్తాము. ఈవినింగ్ సన్సెట్ పాయింట్కి వెళ్తాము. లైక్ అక్కడ ప్రైజెస్ ఎలా ఉంటాయని చెప్పేసి నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. బైక్ దొరకాలి ఫస్ట్ మనకి. యా చలో. యా రెంట్కి ట్రై చేసాము, అది దొరకలేదు. సో క్యాబ్ బుక్ చేసుకొని ఇప్పుడు టైగర్ పార్క్కి వెళ్తున్నాము. అక్కడ ఏమైనా బైక్స్ ఉంటే చూడాలి.
సో ఇప్పుడైతే మేము టైగర్ పార్క్ అయితే రీచ్ అయిపోయాము. ఇక్కడ ప్రైస్ రేంజెస్ ఎలా ఉంటాయని చెప్పేసి మీకు చెప్తానని చెప్పాను కదా. సో స్మాల్, మీడియం, బిగ్ టైగర్ అని చెప్పేసి ప్రతి టైగర్కి ఒక ప్రైస్ రేంజెస్ ఉంటాయన్నమాట. సో మేమైతే 710 బాత్ బుక్ చేసుకున్నాము, విచ్ ఈస్ మీడియం. సో మేము లోపలికి వెళ్ళిన తర్వాత మనకి సర్టెన్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. సో అక్కడ ప్రతి ఒక్క టైగర్కి ఒక పక్కన ఒక ట్రైనర్ అయితే కంపల్సరీ ఉంటారనమాట. విజిటర్స్ అందరికీ వాళ్ళు క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. లైక్ రన్నింగ్ చేయకూడదు, సడన్ మూమెంట్స్ ఏం చేయకూడదు, టైగర్ ఫేస్కి డైరెక్ట్గా డిస్టర్బ్ చేయకూడదు అని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయన్నమాట. ఆబ్వియస్లీ టైగర్కి ఫేస్ టు ఫేస్ వెళ్ళాలంటే ఐఎమ్ సో స్కేర్డ్. సో యాక్చువల్గా మనం అందరికి ఒక డౌట్ ఉంటుంది అనమాట, అందరి విజిటర్స్కి ఒక డౌట్ ఉంటుంది, లైక్ అసలు ఈ టైగర్స్ మనల్ని ఎందుకు అటాక్ చేయమని చెప్పేసి. సో నాకు తెలిసింది ఏంటంటే టైగర్స్ని చిన్న ఏజ్ నుండి వీళ్ళు హ్యూమన్ ఇంటరాక్షన్కి అలవాటు చేస్తారంట. సో వాళ్ళకి మనం హ్యూమన్స్ అనగానే న్యాచురల్ ప్రే లాగా ఫీల్ అవ్వరంట. సో దే గ్రీవ్ అప్ లైక్ సీయింగ్ పీపుల్ డైలీ. సో అందుకని వాళ్ళు ఫస్ట్ అటాక్ చేయవు అని చెప్పేసి అంటున్నారు. అండ్ ఇవి ఇంకొక రీజన్ ఏంటంటే ఇవి వైల్డ్ ఫారెస్ట్ టైగర్స్ కాదు, మనకి ఇవి క్యాప్టివిటీలో పెంచడం జరుగుతుంది కదా. సో అందుకని. అండ్ ఇంకొకటి ఏంటంటే ఫుడ్ రెగ్యులర్గా ఇస్తూ ఉంటారు. సో వాటికి హంటింగ్ ఇన్స్టింక్ట్ అనేది కొంచెం తక్కువే ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ ట్రైనర్స్కి కూడా చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయన్నమాట. లైక్ ప్రతి టైగర్కి ప్రాపర్గా ఫీడ్ చేశారా లేదా అని చెప్పేసి. అండ్ దెన్ కాకపోతే చాలామందికి ఒక ఏమంటారు డౌట్ ఉంటుంది, వీటికి డ్రగ్స్ ఇచ్చి సెడేట్ చేస్తారని చెప్పేసి అంటున్నారు. కాకపోతే ఈ టైగర్ పార్క్ వాళ్ళు దీన్ని అగ్రీ చేయరంట. లైక్ ఏంటంటే మేము ఒకవేళ దీనికి ఫ్రీక్వెంట్గా సెడేట్ చేస్తే వాటి హెల్త్ డ్యామేజ్ అవుతుందని చెప్పేసి అంటున్నారు. సో కానీ కొంత యానిమల్ యాక్టివిటీస్లు ఉంటారు కదా, వాళ్ళైతే ఇలా క్లెయిమ్ చేస్తారు, లేదు ఈ ప్లేస్లో సెడేట్ చేస్తారు యానిమల్స్కి అని చెప్పేసి అంటున్నారు. సో వీ డోంట్ నో, బట్ ఐ హోప్ ఈ యానిమల్స్కి సెడేట్ చేయకుండా న్యాచురల్గా ఇలా పెంచితే బాగుంటుందని చెప్పేసి. సో ఎస్, ఇట్స్ అ వర్త్ విజిటింగ్ ప్లేస్. అండ్ ఇండియన్స్ కూడా ఇక్కడ చాలామంది ఉంటారనమాట. నేనైతే ఆల్మోస్ట్ 70% మన ఇండియన్స్నే చూసాను అక్కడ. సో ఇప్పుడైతే మేము అక్కడి నుంచి ఫ్లోటింగ్ మార్కెట్కి అయితే స్టార్ట్ అయ్యాము. సో ఫ్లోటింగ్ మార్కెట్ మనకి దగ్గరలోనే ఉంటుంది టైగర్ పార్క్కి. మేమైతే 10 బాత్ బస్ యూజ్ చేసి ఫ్లోటింగ్ మార్కెట్కి అయితే రీచ్ అయ్యామన్నమాట. ఇక్కడ కూడా ప్రైస్ రేంజెస్ ఉంటాయి, సేమ్ యాజ్ యూజువల్ మనకి టైగర్స్లో ఎలాగో అలాగే ఇక్కడ కూడా ఉంటాయన్నమాట. సో ఎలా అంటే ఇప్పుడు మనం బోట్ బట్టి ఉంటుంది, బిగ్ బోట్, స్మాల్ బోట్, మీడియం బోట్ లాగా ఇలా ఉంటాయన్నమాట. సో మేమైతే బోట్ అని ఏం చూస్ చేసుకోలేదు, ఎందుకంటే నేను చాలా హంగ్రీగా ఉండుండే. సో అందుకని నేను ఫస్ట్ అయితే లంచ్ కంప్లీట్ చేద్దాం సంతోష్ అని చెప్పేసి అన్నాను అనమాట. సో ఐఎమ్ రికమెండింగ్ దిస్ హోటల్ టు ఎవ్రీ వన్ బికాజ్ ఇది చాలా బాగుంది. మాల్గుడి రెస్టారెంట్ అంటే ఇండియన్ రెస్టారెంట్, చాలా బాగుంది ఫుడ్. సో మేమైతే ఫ్లోటింగ్ మార్కెట్లో ఎటువంటి బోట్ రైడ్ ఏం చేయలేదు, వి జస్ట్ ఎక్స్ప్లోర్డ్ బై వాకింగ్ అనమాట. అండ్ లిటరల్గా చెప్తున్నాను, బోట్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో నాకు యాక్చువల్గా ఇక్కడ తెలీదు, బట్ ట్రస్ట్ మీ, షాపింగ్స్ని ఎక్స్ప్లోర్ చేస్తూ అన్ని మధ్యలో నుండి వెళ్ళి చూసుకుంటూ వెళ్తుంటే చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. అండ్ ట్రస్ట్ మీ గైస్, ఇది ద బెస్ట్ ప్లేస్ ఫర్ ద గర్ల్స్ ఇఫ్ యూ రియలీ వాంట్ టు షాప్ ఆఫ్టర్ ఎంటరింగ్ ఇన్ టు ద పటాయా. ఎస్, దిస్ పటాయా ఫ్లోటింగ్ మార్కెట్ ఈస్ ద బెస్ట్ అనమాట. సో నాకైతే అసలు ఇక్కడ ఏం లేవు అనిపించింది. అండ్ ఇక్కడ మనకి నాట్ ఓన్లీ షాపింగ్, ఫుడ్కి కూడా చాలా బాగుంటుంది అని చెప్పేసి నేను చూశాను. What is this? Chicken. పోర్క్ అంటే నుంచి మేము చూస్తున్నాం అనమాట, లైక్ ఎలా బోట్లో వెళ్తున్నారని చెప్పి. నాకేంటంటే బోట్ రైడ్ కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించింది, 900 బాత్ పర్ పర్సన్ అంట. సో 1800 బాత్. సో నాకు అంత వర్త్ అనిపించలేదు, ఎందుకంటే ఆల్రెడీ మేము స్పీడ్ బోట్ ఎలా అయినా యూజ్ చేస్తాం కాబట్టి. సో ఇక్కడ చూసారు కదా, ఇవంట బాటిల్ క్యాప్స్ యూజ్ చేసి వీటిని ఇలా టర్న్అవుట్ చేశారంట. అసలు ఎంత బ్యూటిఫుల్ ఉంది కదా, చాలా బాగా రీసైకిల్ చేశారనిపించింది. అండ్ నాకు ఫ్లోటింగ్ మార్కెట్లో లిటరల్లీ ఒక మూవీ తీస్తే బాగుండు అనిపించింది. అసలు అంత వర్త్ విజిటింగ్ ప్లేస్. అన్నీ ఉన్నాయి చూడ ఇక్కడ.
బాగుంది కదా. You are her employee. సో ఇక్కడ ఇలాంటి ఈవెంట్స్ కూడా చాలా జరుగుతాయంట. అండ్ వాళ్ళైతే ఇద్దరు దారుణంగా కొట్టుకుంటున్నారు. సో నా రియాక్షన్ చూడండి అసలు ఎలా ఉందో. సో పటాయా ఫ్లోటింగ్ మార్కెట్ అయిపోగానే ఇంటికి వచ్చేసాము. అండ్ మాకు ఇవాళ బైక్ దొరకకపోవడం వల్ల మేము ప్రతిదీ క్యాబ్ బుక్ చేసుకొని వచ్చాము. దానివల్ల మాకు కొంచెం ఎక్కువే అయింది. సో ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత సన్సెట్ పాయింట్కి వెళ్ళకూడదు, రేపు వెళ్దామని చెప్పేసి ఫిక్స్ అయిపోయినాం. ఇంకా నేను వచ్చేసా, ఫుల్ అలసిపోయాను. ఆబ్వియస్లీ మనకి నైట్ మొత్తం ఫ్లైట్ జర్నీ కాబట్టి నాకు అసలు నిద్ర లేకుండే. సంతోష్ ఏం చేశాడంటే నేను పడుకునే టైంలో తను వెళ్ళి, అండ్ ఇక్కడ నుంచి 10 minutes to 15 minutes ఉంటుందంట. సో తను వెళ్ళి బైక్ బుక్ చేసుకున్నాడు అనమాట. బైక్ రెంట్కి తీసుకున్నాడు. సో నేను నిద్రలేసి చూసేసరికి తను లేడు. అండ్ నేను ఇమీడియట్గా తను కాల్ చేసిన అసలు ఎక్కడున్నావు అని చెప్పేసి. సో ఇక్కడున్నాడు, ఇక్కడున్నాడు అనమాట. అసలు ఎంత భయపెట్టాడో ఇవాళ నన్ను. సో ఇప్పుడైతే టైం 7 అవుతుంది. ఒక 1 hour స్విమ్మింగ్ చేసేసి అండ్ డిన్నర్ కిందనే చేసేసి ఇంకా పైకి వచ్చేస్తాము. సో మనం ఇవాళ కంప్లీట్ చేసిన 2 places చాలా బాగున్నాయి. సో మాకు మార్నింగ్ అంతా చాలా ఎండ కొట్టింది, కానీ సో నైట్ టైంలో అయితే పూల్ దగ్గర చాలా అంటే చాలా బాగుండింది వెదర్. సో మేమైతే పూల్ని ఇవాళ చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాము. ఇక్కడ స్విమ్మింగ్ పూల్కి రెస్ట్రిక్షన్స్ ఉంటాయన్నమాట. టీ-షర్ట్స్ అండ్ ఓన్లీ షార్ట్స్ వేసుకొని దిగాలి. సో సంతోష్ ఆల్రెడీ దిగిపోయాడు. సో ఇప్పుడు వెళ్తున్నా. ఎంజాయ్ చేస్తున్నావా ఫుల్గా? సో మేము ఇవాళ యాక్చువల్లీ సన్సెట్ స్కిప్ చేసాము. దానికి మేము కొంచెం రిగ్రెట్ అయ్యామన్నమాట. బట్ మన ఐటినరీలో ఇవాళ ఉంది, కానీ దాన్ని రేపు కవర్ చేద్దామని చెప్పేసి ఫిక్స్ అయిపోయాము. బట్ కొంచెం వి ఫెల్ట్ బ్యాడ్ అనమాట, రేపు కవర్ చేసేవి కూడా ఉన్నాయి కదా అని చెప్పేసి. కానీ దెన్ లేటర్ ఆన్ ఈ స్విమ్మింగ్ పూల్ ఎక్స్పీరియన్స్ తర్వాత ఎస్ వి చేంజ్డ్ ఇట్ అండ్ వి రియల్లీ హ్యాడ్ ఎ వెరీ గ్రేట్ టైమ్ ఓవర్ హియర్. అండ్ ఇక్కడ నుండి మేము 7-Elevenకి వెళ్ళామన్నమాట డిన్నర్ చేయడానికి. సో మేము ఇవాళ ఏమేమి తెచ్చుకున్నాము చూడండి. ఇలా తెచ్చుకున్నాము. ఇది కార్న్ఫీల్డ్ పై అంట, మార్నింగ్ తీసుకుందే. ఇది హ్యామ్ చీజ్ ప్యాన్, ఇది చికెన్ది. అండ్ ఇవి కార్న్వి. అండ్ ఇదేమో పైనాపిల్ది. సో ఇదేమో మన రెగ్యులర్ వన్ ఆరెంజ్ జ్యూస్. సో ఇప్పుడు సంతోష్ తింటుంది. ఇది బర్గర్ చికెన్ది. అండ్ నేనే ఇవి తెచ్చుకున్నా మ్యాంగో. సో దట్స్ ఆల్. అండ్ ఇది ఇక్కడ ఇది ఎగ్ సాలడ్ శాండ్విచ్. ఎలా ఉంది అది? బాగుందా? ఓకే. దిస్ ఈజ్ అవర్ డిన్నర్ టుడే. సో మేము అన్ని హోటల్స్ విత్ బ్రేక్ఫాస్టే బుక్ చేసుకుంటాము. సో బయటికి వెళ్ళి తినడం టైం వేస్ట్ కాబట్టి. సో దిస్ ఈజ్ Day 2 ఆఫ్ అవర్ పటాయా ట్రిప్. అండ్ ఇవాళ మేము బిగ్ బుద్ధా టెంపుల్ అండ్ శాంక్చురీ ఆఫ్ ట్రూత్, జామ్టిన్ బీచ్ అండ్ నైట్లో మేము పటాయా స్ట్రీట్కి వెళ్తున్నాము. సో ఇవాళ 31st నైట్ కదా, చాలా బాగుంటుందని విన్నాను నేను. సో చూద్దాం. సంతోష్ నిన్న నాకు చెప్పకుండా వెళ్ళి ఇలా బైక్ తీసుకొచ్చాడని చెప్పాను కదా. సో ఇదే ఆ బైక్. అండ్ మనకి ఇది 300 baht పడిందంట, అంటే మన కరెన్సీలో 900 rupees per day. సో దిస్ ఈస్ ద ఫస్ట్ రైడ్ ఫర్ బోత్ ఆఫ్ అస్. సో వీఆర్ వెరీ ఎక్సైటెడ్ అనమాట. ఫస్ట్ అయితే మేము శాంక్చురీ ఆఫ్ ట్రూత్కి వెళ్తున్నాము. సో మేము ఇది ఆన్లైన్లో బుక్ చేసుకున్నాము టికెట్. దీనికి మాకు 450 baht పడింది. అండ్ మనము ఆన్లైన్లో బుక్ చేసుకోవాలంటే క్లూక్ అనే యాప్లో బుక్ చేసుకోవాలి. అక్కడికే వెళ్ళి తీసుకుంటే 500 baht అవుతుంది. సో బెటర్ బుక్ ఇన్ క్లూక్. సో ఇక్కడ మనకు ఒక గైడ్ని ప్రొవైడ్ చేస్తారు. వాళ్ళు మనకు ఒక 45 minutes ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. మొత్తం శాంక్చురీ ఆఫ్ ట్రూత్ అసలు ఎట్లా కన్స్ట్రక్ట్ చేశారు, అసలు ఏమేమి యూజ్ చేశారని చెప్పేసి. సో మాకు కూడా ఒక గైడ్ని ప్రొవైడ్ చేశారు. అండ్ లాంగ్వేజ్ వచ్చేసి ఇంగ్లీష్, మనం హిందీ కూడా చూస్ చేసుకోవచ్చు. సో నాకు ఇదంతా చూసిన తర్వాత నాకు ఎంత బ్యూటిఫుల్ అనిపించింది అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదంతా మొత్తం వుడ్తో కన్స్ట్రక్ట్ చేశారంట. దట్ ఈస్ ద బెస్ట్ థింగ్. అండ్ నెక్స్ట్ స్పెషల్ థింగ్ ఏంటంటే అసలు ఐరన్ నెయిల్స్ ఏం యూజ్ చేయకుండా దీన్ని కన్స్ట్రక్ట్ చేశారంట. అసలు గ్రేట్ కదా. అండ్ నెక్స్ట్ ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ 1981లో స్టార్ట్ అయిందంట. అండ్ ఇప్పటికీ కూడా వర్క్ కంటిన్యూ అవుతూనే ఉంది, ఎందుకంటే ఇది ఒక లివింగ్ ప్రాజెక్ట్ లాంటిదన్నమాట. ఈ టెంపుల్ మెయిన్ పర్పస్ ఏంటంటే మనిషి జీవితము, ధర్మం, నేచర్,
యూనివర్స్ అండ్ మనిషి లైఫ్ వాల్యూస్ గురించి చెప్పడం అనమాట. టెంపుల్లో ఉన్న ఈ కార్వింగ్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ హ్యాండ్ మేడ్ అంట. ఎంత బ్యూటిఫుల్ కదా అసలు. అండ్ హిందూ అండ్ బుద్ధిస్ట్ ఫిలాసఫీస్ని మిక్స్ చేసి డిజైన్ చేశారంట. అసలు అది ఇంకొక బ్యూటీ. అండ్ టెంపుల్లో మనకి బ్రహ్మ, విష్ణు, శివ అండ్ బుద్ధుడు ఇలాంటి దేవుళ్ళు కనిపిస్తారు. అండ్ ఫ్యామిలీ వాల్యూస్, కర్మ, లైఫ్ సైకిల్, పేరెంట్స్, రెస్పెక్ట్ లాంటి కాన్సెప్ట్ని స్టాచ్యూస్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయడం ఎంత బ్యూటీ గాయస్ అసలు. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే ఈ టెంపుల్లో 4 సైడ్స్లో డిజైన్ చేశారనమాట. లైక్ ఇండియన్ ఫిలాసఫీని యూజ్ చేసి, కంబోడియన్ కల్చర్, చైనీస్ ఫిలాసఫీ, థాయ్ కల్చర్. సో అందులో ఇండియన్ ఫిలాసఫీ ఉండడం నాకు చాలా అంటే చాలా బ్యూటిఫుల్ అనిపించింది. అండ్ ఈ 4 కల్చర్స్ని అన్నీ ఒక చోట కలిపి మనిషి జీవితంలో బ్యాలెన్స్, పేషెన్స్, నాలెడ్జ్ అండ్ పీస్ గురించి మెసేజ్ ఇస్తాయి. సో శాంక్చురీ ఆఫ్ ట్రూత్కి వెళ్ళినప్పుడు మనం ఒక టెంపుల్ మాత్రమే కాదు, ఒక లైఫ్ లెసన్ కూడా ఎక్స్పీరియన్స్ చేస్తాం గైస్. అండ్ అది నాకు చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. ఈ ప్లేస్ మనకి బేసిక్గా చెప్పేది ఏంటంటే టెక్నాలజీ కన్నా వాల్యూస్ ఇంపార్టెంట్, మనీ కన్నా విజ్డమ్ ఇంపార్టెంట్. అందుకే శాంక్చురీ ఆఫ్ ట్రూత్ అనేది టూరిస్ట్ ప్లేస్గానే కాదు, ఒక స్పిరిచువల్ జర్నీగా చెప్పొచ్చు అని చెప్పేసి ఇక్కడ ఉంటుందన్నమాట. సో ఇది చూసాక టెంపుల్ అంటే స్టోన్ అనే కాదు, సో థాట్స్తో బిల్డ్ చేసిన ప్లేస్ అని అర్థమవుతుంది. నాకు చాలా అంటే చాలా బ్యూటిఫుల్ అనిపించింది. సో శాంక్చురీ ఆఫ్ ట్రూత్కి మీరు కంపల్సరీగా విజిట్ చేయాల్సిన ప్లేస్ పటాయాల్లో. సో అస్సలు స్కిప్ చేయకండి గైస్. And wooden pins. This one similar like the metal nails to lock the wood, but we call this one is about the wooden nails. సో శాంక్చురీ ఆఫ్ ట్రూత్ విజిట్ అయిపోయిన తర్వాత ఇప్పుడైతే టెర్మినల్ 21 పటాయా, థాయిలాండ్లో చాలా యూనిక్ షాపింగ్ మాల్ అంట. ఇది ఎయిర్పోర్ట్ థీమ్ కాన్సెప్ట్తో డిజైన్ చేశారు. ఈచ్ ఫ్లోర్ ఒక డిఫరెంట్ కంట్రీని రిప్రజెంట్ చేస్తుంది. సో మాల్ ఎంట్రన్స్ దగ్గర బిగ్ ఏరోప్లేన్ మోడల్ అండ్ ఎయిర్పోర్ట్ డిపోచర్ బోర్డ్ స్టైల్ డిస్ప్లేస్ ఉంటాయన్నమాట. సో మనకేంటంటే లోపల రియల్ వరల్డ్ ఫీలింగ్ వస్తుంది. ప్రతి ఫ్లోరు ప్యారిస్, టోక్యో, లండన్, ఇస్తాన్బుల్ లాంటి వరల్డ్ సిటీస్ థీమ్లో డిజైన్ చేశారు. సో ప్యారిస్, టోక్యో, లండన్ ఈ ఫ్లోర్స్ అన్నీ మనకైతే బెస్టెస్ట్ పిక్చర్స్ వస్తాయని చెప్పి నేను చెప్తాను. చాలా అంటే చాలా యూనిక్ ఉంది. అండ్ ఇక్కడ బిగ్గెస్ట్ హైలైట్ ఏంటో తెలుసా, పయర్ 21 అదొక ఫుడ్ కోర్ట్ అనమాట. బడ్జెట్ ఫ్రెండ్లీ అండ్ టేస్టీ థాయ్ ఫుడ్ దొరుకుతుంది మనకి ఇక్కడ. మీల్స్ మోస్ట్లీ 40 to 60 బాత్ రేంజ్లో ఉంటాయి. అది మనం చూస్ చేసుకునే బట్టి ఉంటుందన్నమాట. అఫోర్డబుల్గానే ఉంటుంది విచ్ కంపేర్ టు అదర్ మాల్స్. సో ఇక్కడ బ్రాండెడ్ స్టోర్స్, బ్యూటీ సెలూన్స్, సినిమా థియేటరు, సోవెనిర్ షాప్స్ కూడా చాలా అవైలబుల్గా ఉంటాయి. అండ్ ఇది ఒక ఫుల్ ఎయిర్ కండిషన్డ్ మాల్ కాబట్టి మనకి మధ్యాహ్నం టైంలో వెళ్తే బెస్ట్. అండ్ ఈవినింగ్ టైం విజిట్ చేస్తే లైటింగ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అండ్ ఎక్స్పీరియన్స్ ఇంకా బెటర్గా ఫీల్ అవుతారు. సో పటాయాకి వెళ్ళినప్పుడు షాపింగ్ కోసం మాత్రమే కాదు, ఒక బిల్డింగ్లో మీరు మినీ వరల్డ్ చూడాలనుకుంటే, ఆ ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటే ఈ ప్లేస్ని అయితే అస్సలు మిస్ అవ్వద్దు. సో షాపింగ్ మాల్ విజిట్ అంతా అయిపోయిన తర్వాత దెన్ మనం ఇప్పుడు వాట్ ఫ్రాయా టెంపుల్కి వచ్చాము. సో దీన్ని బిగ్ బుద్ధ టెంపుల్ కూడా అంటారు. ఇది పటాయాలోనే ఒక ఫేమస్ అండ్ వెరీ పీస్ఫుల్ ప్లేస్ అని చెప్పేసి అంటారనమాట. ఇక్కడ బుద్ధుడు 18 meters టాల్లో ఉంటారు. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఇక్కడ ఎంట్రీ ఫీ అనేది ఏమి ఉండదు. మార్నింగ్ టైం విజిట్ చేస్తే ఇక్కడ క్రౌడ్ అనేది తక్కువ ఉంటుంది అండ్ ఫొటోస్కి కూడా చాలా బెస్ట్ టైం అనమాట. సో డ్రెస్ కోడ్ అనేది చాలా ఇంపార్టెంట్ గైస్. షార్ట్స్ వేసుకోకూడదు, మినీ స్కర్ట్స్, స్లీవ్లెస్ ఇలాంటివి వేసుకోకూడదు. ఒకవేళ మీరు స్లీవ్లెస్ వేసుకొని వస్తే దాంతో పాటు మీరు స్కార్ఫ్ని తీసుకొని రండి, సో దట్ మీరు దానిపైన వేసుకోవచ్చు. ఆర్ఎల్స్ మీరు షార్ట్స్ వేసుకుంటే సారంగ్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. ఒకవేళ మీరు తీసుకురాకపోయినా కూడా అక్కడ మీరు 20 baht ఆర్ 10 bahtకి అట్లా రెంట్కి తీసుకోవచ్చు. సో బెటర్ ఫుల్ కవర్తో వస్తే బెటర్ అనమాట. సో బుద్ధుడ్ టెంపుల్ అయిపోయిన తర్వాత మనం ఇప్పుడు పటాయా సన్సెట్ వ్యూ పాయింట్కి వచ్చాము. దీన్నే కావో పటాయా వ్యూ పాయింట్ అని కూడా అంటారు. సో ఇదే పటాయాలో బెస్ట్ సన్సెట్ అండ్ సిటీ వ్యూ పాయింట్ అనమాట. ఈవినింగ్ టైంలో అయితే ఫుల్ గోల్డెన్ వ్యూ ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి కాయిన్డ్ ఆపరేటెడ్ బైనాకులర్స్ ఉంటాయి. అంటే మనము ఇప్పుడు 10 baht కాయిన్ వేస్తే మనకి ఫార్గా ఉన్న బిల్డింగ్స్, బీచెస్, బోట్స్ చాలా క్లోజప్గా కనిపిస్తాయి అనమాట. ఫొటోస్కి, వీడియోస్కి ఎస్ ఇట్ ఈస్ అ పర్ఫెక్ట్
ప్లేస్ అనమాట. సో సన్సెట్ టైం వచ్చేసి 5:30 to 6:30. సో డోంట్ మిస్ ఇట్ గైస్. సో అక్కడ నుంచి వాకింగ్ స్ట్రీట్ వచ్చాము. అసలు వాకింగ్ స్ట్రీట్ అయితే ఎంత హ్యాపెనింగ్ ఉంది గైస్ అసలు. సో ఇప్పుడు టైము 6 to 6:30 అవుతుంది గైస్. సో కాఫీ టైమ్ ఆల్రెడీ మాకు చాలా లేట్ అయిపోయింది. సో ఇక్కడ బైక్ పార్క్ చేసేసి ఇంకా ఫుడ్ స్ట్రీట్లోకి వెళ్తున్నాము. ఇక్కడ నుంచి మనం బీచ్లోకి వెళ్ళాలన్నమాట. సో దెన్ ఏంటంటే నేను ఇక్కడ ఎంత ఫుడ్ చూసానో, థాయ్ ఫుడ్ అసలు నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు గైస్, అంత ఫుడ్ చూస్తానని చెప్పేసి. నేను ఫ్లోటింగ్ మార్కెట్లోనే అసలు ఎంత ఫుడ్ ఉందని అనుకున్నాను. నో, ఇక్కడికి వస్తే ఇంకా యూ విల్ చేంజ్ యువర్ మైండ్ అనమాట. అసలు ఎంత రకాలంటే అంత రకాల ఫుడ్ ఉంది గైస్ ఇక్కడ. అండ్ మనం ఇక్కడ తినగలిగింది ఏంటంటే ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ కార్న్ అండ్ సమ్ మ్యాంగో స్మూతీస్ అలాంటివి. సో మేమైతే డిన్నర్ ఇక్కడే కంప్లీట్ చేసేసాము అండ్ వెళ్ళి బీచ్లో చాలా టైం స్పెండ్ చేసాం గాయస్. ఆల్మోస్ట్ 5 hours స్పెండ్ చేసాము. ఎందుకు మేము ఇంత తొందరగా వచ్చాము అని అంటే, ఫస్ట్ థింగ్ మనకి బైక్కి మనం పార్క్ చేద్దామని అనుకుంటే మనకంత స్పేస్ ఉండదు ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే బీచ్లో మనకు అస్సలు స్పేస్ ఉండదు గైస్. మాకు ఇది ChatGPT చెప్పింది గైస్, లిటరల్లీ మీరు నమ్ముతారా? సో ChatGPT యూజ్ చేసి మేము ఇంత మంచిగా ప్లాన్ చేసాము అండ్ వీ రియల్లీ సాటిస్ఫైడ్ అనమాట. సో దెన్ మేము అక్కడ ఒక స్పాట్ చూసుకున్నాము. సో మాకు అక్కడ ఒక మ్యాట్ తీసుకోవాలంటే అదొక 40 baht అలా తీసుకుంటారనమాట. సో మీరు ఇంటి దగ్గర నుంచి తెచ్చుకుంటే ఇంకా బెటర్, ఐ మీన్ లైక్ రూమ్ దగ్గర నుంచే. సో గాయస్ హానెస్ట్లీ చెప్పాలి అంటే 10 minutes నాన్ స్టాప్ ఫైర్ వర్క్స్ జరిగాయి. కంటిన్యూస్గా స్కై మొత్తం కలర్స్తో ఫిల్ అయిపోయింది. రెడ్, గోల్డెన్, బ్లూ, సిల్వర్, వావ్, ఫుల్ మ్యాజికల్ కలర్స్ అనమాట. పటాయా నైట్ ఎక్స్పీరియన్స్ అసలు నెక్స్ట్ లెవెల్. బీచ్ సైడ్లో ఫైర్ వర్క్స్, ఆ క్రౌడ్ ఎనర్జీ, మ్యూజిక్ సౌండ్స్ అన్నీ కంబైన్డ్గా అసలు కంప్లీట్ ఫెస్టివల్ లాగా అయిపోయింది. నా ఐస్కి అయితే లిటరల్లీ ఒక గ్రాండ్ ఫీస్ట్లా అనిపించింది. సో కెమెరాలో క్యాప్చర్ చేసాం కానీ గాయస్ లిటరల్గా చెప్తున్నా, రియల్ లైఫ్లో చూసిన ఫీల్ ఇంకా డబుల్గా ఉంటుంది. సో ఈ పటాయా ట్రిప్లో ప్రతి మూమెంట్ మెమొరబుల్. లైక్ బీచ్ వైబ్స్, నైట్ లైట్స్, షాపింగ్, ఫుడ్, లైక్ అన్నీ సూపర్గా ఎంజాయ్ చేసాం గైస్. అండ్ ఇప్పుడు ఫైనల్లీ వీఆర్ బ్యాక్ టు అవర్ హోటల్ రూమ్. ఫుల్ టైర్డ్ బట్ ఫుల్ హ్యాపీ మూడ్ అనమాట. ఇంకా మన థాయిలాండ్ జర్నీ అయిపోలేదు. నెక్స్ట్ వ్లాగ్లో మనం బెంగళూరు ఎక్స్ప్లోర్ చేద్దాం, లైక్ టెంపుల్, సిటీ వైబ్స్, షాపింగ్ స్ట్రీట్స్ అండ్ లాట్ మోర్. సో డోంట్ ఫర్గెట్ టు like, share and subscribe to my channel and stay tuned for the next vlog. Until the next video, bye guys.